అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'మై రోబోట్ బాయ్ ఫ్రెండ్' అనే చైనీస్ డ్రామాలో పార్ట్ 13 అంటే ఫైనల్ పార్ట్‌ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఏమవుతుంది అంటే కేమింగ్ అలాగే మెంగ్యాన్ ఇద్దరు కూడా కార్ లో వస్తూ ఉంటారు. ఇంకా మొబైల్ ఏమో వాళ్ళిద్దరిని చూస్తాడనమాట. ఇంకా మెంగ్యాన్ కార్ లోంచి దిగుతుంది. అప్పుడు మొబైల్ ఏమో మెంగ్యాన్ తో మాట్లాడదామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మెంగ్యాన్ మాత్రం అస్సలు తనతో మాట్లాడకుండా కేమింగ్ చేపట్టుకుని కేమింగ్ ని తీసుకెళ్లిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా కేమింగ్ ఏమో అడుగుతూ ఉంటాడు, ఏమైంది మళ్ళీ మీ ఇద్దరికి గొడవ అయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ మెంగ్యాన్ మాత్రం లేదు ఏం అవ్వలేదు అని చెప్పేసి కేమింగ్ కి ఏం చెప్పదన్నమాట. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే మెంగ్యాన్ కేమో వాళ్ళ డైరెక్టర్ ఫోన్ చేసి నువ్వు ఒక రిసార్ట్ కి వెళ్ళాలి, అక్కడ ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పేసి ఒక రిసార్ట్ కి పంపిస్తారనమాట. ఇంకా మెంగ్యాన్ ఏమో అలా డల్ గానే రిసార్ట్ కి వెళ్తూ ఉంటుంది. ఇంకా రిసార్ట్ కి వెళ్ళి అక్కడ అన్ని చూస్తుంది అనమాట. ఇంకా తనకు అన్ని బాగా నచ్చుతాయి. ఇంకా తనేమో అక్కడ పడుకుందాము అని చెప్పేసి పడుకుంటుంది. అప్పుడు తనకు ఒక కల వస్తుంది అనమాట. ఒక రోబో వచ్చి నేనే మొబైల్ని అని చెప్పేసి తన వెనకాలే పరిగెడుతున్నట్టు, ఇంకా మెంగ్యాన్ ఏమో భయపడి పారిపోతున్నట్టు ఇలా తనకు ఒక కల వస్తుంది. ఇంకా అప్పుడే తనకి మెలకు వస్తుంది అనమాట. ఇంకా వెంటనే మెలకు వస్తుంది. అప్పుడే తన డోర్ అనేది ఎవరో నాక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరో అని తెరిచి చూసేటప్పటికి ఇంకెవరు అంటే కేమింగ్ అనమాట. ఇంకా కేమింగ్ ని చూడంగానే నీకెలా తెలుసు నేను ఇక్కడున్నానని చెప్పేసి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు కేమింగ్ అంటాడు, నీ గురించి ప్రతి విషయం కూడా నాకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ వచ్చేస్తాయి తెలుసా అని చెప్పేసి కేమింగ్ అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మెంగ్యాన్ అంటుంది, ఆ జుడాలునే కదా చెప్పింది నీకు అని చెప్పేసి ఇంకా లోపలికి రా అని చెప్పి కూర్చోమంటుంది అనమాట. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కేమింగ్ ఏమో నీకోసం దీన్ని పీల్ తీనా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా మెంగ్యాన్ మాత్రం అలా డల్ గానే ఉంటుంది. ఇంకా మనకి మొబైల్ చూపిస్తారు నెక్స్ట్ సీన్ లో. మొబైల్ ఏం చేస్తుంటాడు అంటే వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఏం చెప్తారు అంటే మా మదర్ కి ఈ నర్స్ నా గర్ల్ ఫ్రెండ్ కాదు అని తెలిసిపోయింది, సో అందుకని నాకు ఒక బ్లైండ్ డేట్ ఏర్పాటు చేశారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో నర్స్ వస్తుంది అనమాట. నర్స్ కూడా ఇవన్నీ వింటుంది. ఇవన్నీ విని ఇంకా డాక్టర్ కి జలసీ తెప్పించాలని చెప్పి మొబైల్ నేను బయటకు వెళ్తున్నాం డిన్నర్ చేయడానికి, పద మొబైల్ అని చెప్పేసి తను తీసుకువెళ్ళి ఇంకా తనేమో చాలా డల్ గా ఉంటుంది అనమాట. నర్స్ డేట్ కి వెళ్తున్నాడు ఈ డాక్టర్ అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఈ నర్స్ ఏం చేస్తుందంటే బాగా తాగేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ డాక్టర్ డేట్ కి వెళ్ళాడు అని చెప్పేసి. ఇంకా తాగేసి తనేమో వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మొబైల్ ఏం చేస్తాడు అంటే తన ఫ్రెండ్ డాక్టర్ కి మెసేజ్ చేస్తాడనమాట. తిన అడ్రస్ పంపించి నేను తిన ఇలా వామిటింగ్ చేసుకుంటుంది అని చెప్పేసి చెప్తాడు. ఇంకా డాక్టర్ వెంటనే వచ్చేస్తాడనమాట. ఇంకా వస్తాడు. ఇంకా నర్స్ ఏమో ఫుల్ గా డ్రింక్ చేసి ఉంటుంది కదా, సో అప్పుడేమో తనతో చెప్పేస్తుంది అనమాట. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని కూడా చెప్పేస్తూ ఉంటుంది. నువ్వు నన్ను ఎప్పుడు ఎందుకు సరిగ్గా చూడవు, ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తావు నువ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ ఆ డాక్టర్ మాత్రం తన్ని తీసుకుని నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే, అందుకే నేను నీతో ఇంత ఫన్నీగా ఉంటాను అని చెప్పి తను ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి మెంగ్యాన్ని కేమింగ్ ని చూపిస్తారు. సో కేమింగ్ అలాగే మెంగ్యాన్ ఇద్దరు కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే మొబైల్ ఫోన్ చేస్తాడు. కానీ మెంగ్యాన్ మాత్రం లిఫ్ట్ చేయదనమాట. ఇంకా అడుగుతూ ఉంటాడనమాట కేమింగ్, ఏమైంది నీకేమన్నా ఒక వియర్డ్ ఫ్యాక్ట్ ఏమన్నా తెలిసిందా ఏంటి మొబైల్ గురించి, నువ్వు ఇలాగా అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పేసి కేమింగ్ అడుగుతూ ఉంటాడు. కానీ మెంగ్యాన్ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంకా తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా కేమింగ్ ఏమో టీవీ చూస్తూ ఉంటాడనమాట. ఒక రోబో మూవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే మెంగ్యాన్ వస్తుంది. ఇంకా మెంగ్యాన్ వచ్చి ఆ రోబోట్ మూవీ చూస్తుంది అనమాట. ఇంకా అప్పుడు కేమింగ్ అంటాడు, చూడు రోబోట్ వరల్డ్ బాగుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మెంగ్యాన్ మాత్రం భయం వేస్తుంది నాకు, నేను చూడను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళి ఇంకా ఫోన్ చూసుకుంటుంది. మొబైల్ ఏమో చాలా సార్లు మెసేజ్ చేస్తాడనమాట. ఇంకా ఫోన్లు కూడా చేస్తూ ఉంటాడు. 9 మిస్డ్ కాల్స్ అన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా తను మాత్రం అలా ఆలోచిస్తూనే ఉంటుంది ఏం చెయ్యాలి అని చెప్పేసి. ఇంకా తర్వాత రోజు మార్నింగే ఈ నర్స్ ఏమో డాక్టర్ని అడుగుతుంది అనమాట. అంటే మొబైల్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఉంటారు కదా, సో తను అడుగుతూ ఉంటుంది ఏంటి రాత్రి ఏం జరిగింది అని చెప్పేసి. అప్పుడు ఆ డాక్టర్ అంటారు రాత్రి ఏం జరగలేదే అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడు నర్స్ ఏమో సరే అయితే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ డాక్టర్ అంటారు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి తనకి ప్రపోజ్ చేస్తాడనమాట. ఇంకా నర్స్ కూడా నవ్వుతూ సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట.
ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి కేమింగ్‌ని, అలాగే మెంగ్యాన్ని చూపిస్తారు. ఇంకా కేమింగ్ ఏమో అడుగుతూ ఉంటాడనమాట. "ఏంటి మొబై నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడా? అసలు మీకేమైంది?" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఎన్ని సార్లు అడిగినా సరే మెంగ్యాన్ మాత్రం తనకి ఆన్సర్ ఇవ్వదు. ఇంక అప్పుడే మెంగ్యాన్ బాగా ఆలోచించి మొబైకి ఫోన్ చేసి, "నేను నీతో మాట్లాడాలి" అని చెప్పేసి అంటుంది. ఇంక మొబై అంటాడు, "సరే అయితే నేనొస్తాను నీకోసం" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక మెంగ్యాన్ అంటుంది, "లేదు నేనే హాస్పిటల్‌కొస్తాను నీ దగ్గరికి" అని చెప్పేసి అంటుందనమాట. ఇంక మొబై కూడా సరే అయితే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటాడనమాట. దాని తర్వాత కేమింగ్ అలాగే మెంగ్యాన్ ఇద్దరు కూడా కార్‌లో బయలుదేరుతూ ఉంటారు. ఇంకా మన మొబై ఏం చేస్తుంటాడు అంటే లంచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి టీవీలో ఇంకా రిసార్ట్ నుండి ఇటొచ్చే దారిలో ఏదో యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి ఒక కన్‌స్ట్రక్షన్ వర్క్ అనేది బాలేదు అని చెప్పి వస్తుందనమాట. ఇంకా మెంగ్యాన్ వాళ్ళు బయలుదేరిపోయుంటారు అని చెప్పేసి తనకి తెలుస్తుందనమాట. ఇంక వెంటనే మెంగ్యాన్‌ని ట్రాక్ చేస్తాడు. ఇంకా మెంగ్యాన్ వాళ్ళ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో ఏమవుతుంది అంటే ఈ కార్ అనేది హ్యాండిల్ తప్పి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. లోయలోకి పడిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు మొబై ఏం చేస్తాడు అంటే ఆ కార్‌ని ఆపుతాడనమాట. ఎలాగోలాగా ఆపి ఇంక వాళ్ళని బయట పెడతాడు. ఇంకా మెంగ్యాన్ ఏమో మొబైని అడుగుతుంది, "నీ చేతులు బానే ఉన్నాయా?" అని చెప్పేసి. మొబై ఏమో బానే ఉన్నాయి అంటాడు. కానీ తన చేతులు మాత్రం మొత్తం బ్లడ్ వచ్చేస్తుందనమాట. ఎందుకంటే తన హ్యాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా ఫోర్స్‌గా తోస్తాడు కదా! సో, అందుకని చెప్పి తనకి బ్లడ్ వస్తుంది. ఇంక వెంటనే వాళ్ళేం చేస్తారంటే తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. కానీ కేమింగ్ మాత్రం డౌట్‌గానే ఉంటుందనమాట. ఇంక కేమింగ్ అడుగుతాడు మొబైని, "అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? అసలు మనుషులు చేయలేని పనులన్నీ నువ్వెలా చేయగలుగుతున్నావు?" అని చెప్పేసి కేమింగ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు మొబై అంటాడు, "ఇదొక సీక్రెట్‌గానే ఉంచండి. నేను ఇంతకంటే మీకేం చెప్పలేను" అని చెప్పేసి అలా అంటాడు. ఇంక తర్వాత మెంగ్యాన్ కూడా వచ్చి ఇంక కేమింగ్‌తో అంటుందనమాట, "ఇదంతా ఒక సీక్రెట్‌గానే ఉంచు. బయటకి ఎవరికీ చెప్పకు" అని చెప్పేసి అంటుంది. అప్పుడు కేమింగ్ అంటాడు, "తను వియర్డ్‌గా ఉన్నాడని నీకు కూడా తెలుసు కదా! తన గురించి ఏదో నిజం తెలిసింది కదా నీకు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. మెంగ్యాన్ అంటుంది, "అవును నాకు తెలిసింది" అని చెప్పేసి ఇంక తను అంటుందనమాట, "మీరెవరికీ చెప్పకండి" అని చెప్పేసి అంటుంది. ఇంక కేమింగ్ కూడా, "సరే నేనెవరికీ చెప్పను" అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత మెంగ్యాన్ ఏమో మొబై దగ్గరికి వెళ్తుందనమాట. ఇంక అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "నేను అనవసరంగా ఇంత టైం వేస్ట్ చేశాను. నేనింక టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే లైఫ్ చాలా షార్ట్ కదా! ఎలాగన్నా సరే నేను నీతోనే ఉంటాను" అని చెప్పేసి, "ఇంకా ఎన్ని కష్టాలొచ్చినా సరే నేను నిన్ను వదలను" అని చెప్పేసి అంటుందనమాట. "నువ్వు ఎవరన్నా సరే నేను నిన్నే ప్రేమిస్తాను" అని చెప్పేసి అంటుంది. ఇంకప్పుడు మొబై ఏం చేస్తాడు అంటే తన దగ్గరున్న టాయ్‌ని తీసుకొచ్చి, "ఈ 2 టాయ్స్ ఎప్పుడూ కలిసే ఉండాలి" అని చెప్పి ఇంక మెంగ్యాన్‌కి ఇస్తాడనమాట. ఇంక వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఇంక తర్వాత మెంగ్యాన్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. రిసార్ట్ నుండి వచ్చేస్తుంది కదా! సో, అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, "ఏంటి నువ్వు వచ్చేసావా అప్పుడే" అని చెప్పేసి అంటారు. అప్పుడు మెంగ్యాన్ ఏమో, "అమ్మ నేను మొబైనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను" అని చెప్పేసి మెంగ్యాన్ అంటుంది. ఇంక మెంగ్యాన్ వాళ్ళ మదర్ కూడా, "సరే అయితే నేను నీ డెసిషన్‌కి రెస్పెక్ట్ ఇస్తున్నాను. సరే అయితే నీ ఇష్టం" అని చెప్పేసి అంటారనమాట. ఇంక మెంగ్యాన్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంక కేమింగ్ ఏం చేస్తాడు అంటే, ఇలాంటి పనులన్నీ ఎవరు చేస్తారు అని చెప్పేసి మొత్తం అంతా సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అలాగే మొబై వాళ్ళ డ్యాడీ గురించి కూడా సెర్చ్ చేస్తారు. ఇంకా అప్పుడు తనకి తెలుస్తుందనమాట, తను ఒక ఏఐ గురించి చేస్తారు స్పెషలిస్ట్ అని చెప్పి. అంటే మొబై కూడా ఒక ఏఐ అయ్యుండొచ్చు అని చెప్పేసి వెంటనే మొబై దగ్గరికొస్తాడు. ఇంకా మొబై ఏమో, "నేనిప్పుడు ఆపరేషన్‌కెళ్ళాలి. నాకు 15 మినిట్సే టైమ్ ఉంది" అని చెప్పేసి అంటాడు. కేమింగ్ అంటాడు, "పర్వాలేదు 15 మినిట్స్‌లో మనం మాట్లాడదాము" అని చెప్పేసి అంటాడు. ఇంకా మొబై ఏమో తనని వేరే చోటికి తీసుకొస్తాడు. ఇంకప్పుడు కేమింగ్ అడుగుతాడు, "నువ్వు ఒక ఏఐవి కదా!" అని చెప్పేసి. అప్పుడు మొబై అంటాడు, "అవును నువ్వు చెప్పిందంతా కరెక్టే" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అప్పుడు కేమింగ్ అంటాడు, "అంటే నీ మెమరీస్ అన్నీ పోవడానికి ఇవన్నీ కూడా ఏదో బగ్గొచ్చి నీ మెమరీస్ అన్నీ పోయినియి. ఇవన్నీ అంటే నువ్వు ఒక మిషన్‌వి, నువ్వు ఒక రోబోట్‌వా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు మొబై అంటాడు, "అవును నువ్వు చెప్పిందంతా ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. నేనొక రోబోట్‌నే" అని చెప్పేసి అంటాడు. ఇంక కేమింగ్ అంటాడు, "ఒకవేళ నేను ఈ విషయం అందరికీ చెప్పేస్తే అప్పుడేం చేస్తావు నువ్వు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇప్పుడు మొబై అంటాడు, "నువ్వు ఎవరికీ చెప్పవు నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు మెంగ్యాన్ లాగానే ఎప్పుడు కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఎప్పుడు కూడా ఆ లైన్‌ని క్రాస్ చేయవు నువ్వు. ఎందుకంటే నేనెలాగైతే ప్రోగ్రామ్ మీద నడుస్తానో నువ్వు అంతే ఒక జీన్స్ అనే ప్రోగ్రామ్ మీద నడుస్తున్నావు" అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతాడు మొబై. కేమింగ్ మాత్రం ఇలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో ఏం జరుగుతుంది అంటే మొబై వాళ్ళ డ్యాడీ ఏమో ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటే అప్పుడే సీఈఓ లూ వస్తాడనమాట. వచ్చి మొబై వాళ్ళ డ్యాడీతో మాట్లాడుతూ ఉంటారు, "మీరు నాకు ఆ కోడ్ అంతా ఇవ్వాలి" అని చెప్పేసి. కానీ సీఈఓతో ఏమంటాడు అంటే మొబై వాళ్ళ డ్యాడీ, "లేదు నేనివ్వను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు సీఈఓ లూ ఏమో తనకు కొన్ని ఫోటోస్ ఇస్తారనమాట. అందులో ఏముంటాయి అంటే మొబై మెంగ్యాన్‌ని అలాగే కేమింగ్‌ని కాపాడతాడు కదా! సో, ఆ ఫోటోస్ అనేవి ఉంటాయి అందులో. సో, వీళ్ళకెలా వచ్చింది అంటే
మొబైల్ వెనకాలే ఫాలో అవ్వమని చెప్పి సీఈఓలు ఒక మనిషిని పెడతాడు. సో, తను ఈ ఫోటోస్ అన్నీ తీస్తాడనమాట. ఇంకా ఈ ఫోటోలన్నీ చూపిస్తాడనమాట. అప్పుడు మొబైల్ వాళ్ళ డ్యాడీ అంటారు, "నువ్వు ఏం చేసినా సరే నేను మాత్రం నీకు హెల్ప్ చేయను" అని చెప్పేసి అంటారు. ఇంకా సీఈఓలు ఏమో, "తర్వాత నువ్వే బాధపడతావు నీ డెసిషన్‌కి" అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా మొబైల్ వాళ్ళ డ్యాడీ ఏమో బాధపడుతూ ఉంటారనమాట. ఇప్పుడెలాగా అని చెప్పేసి. ఇంకా మెంగ్యాన్ అలాగే మొబైల్ ఏం చేస్తారు అంటే ఒక వెకేషన్‌కి వెళ్తారనమాట. ఫస్ట్ గ్లేషియర్ దగ్గరికి వెళ్తారు. అక్కడే మెంగ్యాన్ ఏం చేస్తుందంటే పడుకుంటుందనమాట. మంచం మీద పడుకుని, "నేను లాస్ట్ మినిట్‌లో మొబైల్ ఎలా ఫీల్ అయ్యాడో నేను ఇప్పుడు అలా ఫీల్ అవ్వాలనుకుంటున్నాను" అని చెప్పేసి అలా పడుకునుంటుంది. అప్పుడు మొబైల్ అంటాడు, "నేను చెప్తాను ఎలా ఫీల్ అయ్యాడో తను" అని చెప్పేసి, అంటే మొబైల్ ఎలా ఫీల్ అయ్యానో అని చెప్పేసి, "చాలా కోల్డ్‌గా ఉంది అనిపించింది. నేనసలు పడుకోకూడదు. డోంట్ స్లీప్ అనుకుంటూ ఉన్నాను నేను" అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత మెంగ్యాన్ కూడా సరే అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట. తర్వాత అక్కడ ఒక టెంట్ ఏసుకొని ఇంక అక్కడే ఉంటారు. అప్పుడే మొబైల్ ఏం చేస్తారంటే వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేస్తారు. వీడియో కాల్ చేస్తారు. అప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "నువ్వు జాగ్రత్త సీఈఓలు నీ కోసం వెతుకుతున్నాడంట" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా మొబైల్ కూడా "సరే డ్యాడీ నేను జాగ్రత్తగానే ఉంటాను" అని చెప్పేసి అంటాడు. ఇంకా తర్వాత వాళ్ళ డ్యాడీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. "తిను చాలా మంచిగా ఉన్నాడు. మొబైల్ ఇప్పుడు మారిపోయాడు" అని చెప్పేసి. ఇంకా సీఈఓలు దగ్గరికి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వస్తారనమాట. "మీరు మీ కార్‌ని లాంచ్ చేయడానికి మొత్తం అఫీషియల్స్ అందరికి కూడా బ్రైబ్స్ ఇచ్చారు. అంటే లంచాలిచ్చి దాన్ని యాక్సెప్ట్ చేపిచ్చారు" అని చెప్పేసి ఎవరో కంప్లెయింట్ ఇచ్చారు మీ మీద. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా ఈ నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారేమో హైలెంగ్ ఏమో జయోలింగ్ అంటే వాళ్ళ కూతుర్ని కలవటం కోసం వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు హైలింగ్ అంటుంది కేమింగ్‌తో, నేను జయోలింగ్‌ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా మన ముగ్గురం చక్కగా ఆడుకుందాం ఇలాగే మొన్నట్లాగా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు కేమింగ్ కూడా అంటాడు, "నేను జయోలింగ్‌తో ఆడుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా హైలింగ్ కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మొబైల్ అలాగే మెంగ్యాన్ ఏమో అన్ని ప్లేసెస్‌కి తిరుగుతూ ఉంటారనమాట. ఇంకా అన్నీ చూస్తూ ఉంటారు. టెంట్‌లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదే ఇంకా నెక్స్ట్ సీన్‌లో మెంగ్యాన్ వాళ్ళ మదర్‌కి వాళ్ళ కొలీగ్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏం చెప్తారు అంటే సీఈఓలు జైలు నుండి రిలీజ్ అయిపోయాడంట బెయిల్ మీద అని చెప్పేసి చెప్తారు. ఇంకా మెంగ్యాన్ వాళ్ళ మదర్ ఏమో చాలా టెన్షన్ పడిపోయి వెంటనే మొబైల్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తారనమాట. ఇంకా అప్పుడు మొబైల్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తుంటారు అంటే తన కంప్యూటర్‌ని ఎవరో హ్యాక్ చేస్తూ ఉంటారు. సో, అందుకని చెప్పి బాగా రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళ డ్యాడీ చెప్తారు, "జయోకి నువ్వు కూడా ఎవరు హ్యాక్ చేస్తున్నారో చూడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ డ్యాడీ ఏమో జయోకి ఏం చేస్తుంది అంటే మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన సిస్టమ్ అనేది క్రాక్ అయిపోయి తను కింద పడిపోతుంది. ఇప్పుడు వాళ్ళ డ్యాడీకి ఏం అర్థం కాదు. ఏంటిది అని చెప్పేసి చూస్తూ ఉంటారు. నా సెక్యూరిటీ సిస్టమ్‌ని క్రాక్ చేయడం ఎవరి వల్ల కాదే అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో తన సిస్టమ్ మొత్తం కూడా హ్యాక్ అయిపోతుంది. ఇంకా తన డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయన్నమాట. ల్యాబ్ డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సీఈఓ లూ ఏమో లోపలికొచ్చేస్తాడు. ఇంకా లోపలికొచ్చిన తర్వాత వాళ్ళ డ్యాడీ అడుగుతారు, "అసలు ఇదెలా పాసిబుల్ అయింది? నీకెలా తెలుసు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు సీఈఓ లూ అంటారు, "నేను ఎప్పుడో తెలుసుకున్నాను. మా వాళ్ళు మీ ల్యాబ్‌కొచ్చినప్పుడు జయోకి కొంచెం వెరైటీగా బిహేవ్ చేస్తుంది అన్నప్పుడే నేను తనని కిడ్నాప్ చేసి తన కోడ్‌ని చేంజ్ చేశాను" అని చెప్పేసి, "మీకు తెలియకుండా చేశానది" అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంక వాళ్ళ డ్యాడీ ఏమో ఏం మాట్లాడరనమాట. అప్పుడే మెంగ్యాన్ వాళ్ళ మదర్ ఏం చేస్తుంది అంటే తన పాకెట్‌లోంచి ఫోన్ తీసి ఇదంతా రికార్డ్ చేద్దామని చెప్పి రికార్డ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సీఈఓ లూ ఏమో వాళ్ళ మనుషులకి చెప్పి తనని కొట్టమని చెప్తాడనమాట. ఇంకా మొబైల్ వాళ్ళ ఫోటోస్ ఏమో మొబైల్ వాళ్ళ డ్యాడీకి చూపిస్తాడు. ఇంకా తనెక్కడున్నాడో మాకు తెలుసు అని చెప్పేసి. ఇంకా మెంగ్యాన్ని కొట్టి తన ఫోన్ లాక్కొని ఇంకా వాళ్ళు మొబైల్ వాళ్ళ డ్యాడీని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మొబైల్ అలాగే మెంగ్యాన్ ఏమో ఇంటికొచ్చేస్తూ ఉంటారు వెకేషన్ అయిపోయిన తర్వాత. అప్పుడే మెంగ్యాన్ అడుగుతుంది, "నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని చెప్పేసి అడుగుతుంది. మొబైల్ అంటాడు, "నువ్వు పెళ్లి చేసుకుంటావా నన్ను?" అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత ఇంటికొచ్చేస్తారు. ఇంకా మెంగ్యాన్ వాళ్ళ ఇంటికొస్తారు ఫస్ట్. కానీ మెంగ్యాన్ వాళ్ళ మదర్ ఏమో ఉండదనమాట ఇంటి దగ్గర. ఇంకా మెంగ్యాన్ అంటుంది, "మా మమ్మీ ఏమైనా బయటకి వెళ్లారేమోలే, నువ్వు వెళ్ళిపో ఇంటికి" అని చెప్పేసి మొబైల్‌కి అంటుంది. ఇంకా మొబైల్ కూడా వెళ్ళిపోతాడనమాట వాళ్ళ ఇంటికి. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి అంతా వియర్డ్‌గా కనిపిస్తూ ఉంటుందనమాట. సామాన్లన్నీ పడిపోయి ఉంటాయి. ఇంకా వెంటనే ల్యాబ్‌కి వెళ్తాడు. అక్కడ జయోకిని అలాగే ఈ ఆంటీని చూస్తారనమాట. ఇంకా ఆ ఆంటీని వెంటనే లేపి తన బెడ్ మీద పడుకోబెడతారనమాట. మొత్తం హాస్పిటల్ అన్నీ తీసుకొచ్చి మొత్తం ట్రీట్మెంట్ అన్నీ చేపిస్తారు. ఇంకా తర్వాత మెంగ్యాన్‌కేమో మెసేజ్ చేస్తాడు. "మీ మమ్మీ మా ఇంటి దగ్గరే ఉంది. నువ్వేం కంగారు పడకు" అని చెప్పేసి. ఇంకా అదే టైంలో మెంగ్యాన్‌ని ఎవరో కిడ్నాప్ చేసేస్తారు. తీసుకెళ్ళిపోతారు. ఎవరు అంటే సీఈఓ లూ అనమాట. ఇంకా సీఈఓ లూ ఏం చేస్తాడు అంటే మొబైల్ వాళ్ళ డ్యాడీని అలాగే మెంగ్యాన్‌ని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసేసి ఒక డెన్‌లో పెడతాడనమాట. ఇంకా మెంగ్యాన్ అడుగుతూ ఉంటాడు, "నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు?" అని చెప్పేసి. "నీ బాయ్ ఫ్రెండ్ ఒక రోబోట్ కదా!" అని చెప్పి మెంగ్యాన్‌ని అడుగుతూ ఉంటాడు. కానీ మెంగ్యాన్ మాత్రం ఏం సమాధానం చెప్పదు. అప్పుడే తనేం చేస్తాడు అంటే ఇంకా మొబైల్ వాళ్ళ ఫాదర్ పాకెట్‌లోంచి ఫోన్ తీసి మొబైల్‌కి ఫోన్ చేస్తాడు.
ఫోన్ చేసి నేను సీఈఓ లూని, మీ డ్యాడీ అలాగే మెంగ్యాన్ ఇద్దరు కూడా నా దగ్గరే ఉన్నారు అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు మొబాయ్ అంటాడు, "నేను నమ్మను. నువ్వు మెంగ్యాన్‌తో మాట్లాడిచ్చు నన్ను" అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మెంగ్యాన్ ఏమో మాట్లాడుతుంది. ఇంకా మెంగ్యాన్ మాట్లాడంగానే ఆ ఫోన్‌ని ఇంకా ట్యాప్ చేసేస్తాడనమాట. అంటే మొబాయ్ ఏమో ఆ ఫోన్ లొకేషన్‌ని ఫైండ్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో సీఈఓ లూ ఏమో, "నువ్వు రా, అప్పుడు నిజంగానే లైవ్‌లో మాట్లాడుకుందువు కానీ" అని చెప్పేసి అంటాడు. ఇంకా మొబాయ్ ఏం చేస్తాడు అంటే ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాడనమాట. ఫుల్‌గా ఛార్జింగ్ పెట్టుకొని తన సిస్టమ్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని వెళ్తాడు. ఇంక వెళ్ళి అందరిని కూడా కొట్టేస్తూ ఉంటారు. చాలా స్పీడ్‌గా వెళ్ళి పరిగెట్టుకుంటూ అందరిని కొడుతూ ఉంటాడనమాట. దాని తర్వాత మెంగ్యాన్ అలాగే మొబాయ్ వాళ్ళ ఫాదర్‌ని దాచిన ప్లేస్‌కి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి సీఈఓ లూ ఏం చేస్తాడు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నిటిని ఆన్ చేస్తాడనమాట. అంటే వాళ్ళ చుట్టూ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటుంది. ఇంకా అప్పుడు ఏఐ సిస్టమ్ అనేది అక్కడికి ఎంటర్ అవ్వలేదనమాట. ఇంకా తన బ్రెయిన్ అనేది కరప్ట్ అయిపోతూ ఉంటుందనమాట. అదేంటి అని చెప్పి తన బ్రెయిన్ పనిచేయకుండా ఉంటుంది. అప్పుడే సీఈఓ లూ ఏం చేస్తాడు అంటే, "నాకు నీ చిప్ కావాలి. నీకు వీళ్ళ ప్రాణాలు కావాలంటే నాకు ఈ చిప్ కావాలి" అని చెప్పేసి తన చేతిలో ఉన్న ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని తన మీద పెడతాడు. ఇంకా మొబాయ్ ఏమో కింద పడిపోతాడు. ఇంకా వెంటనే మొబాయ్ ఏం జరుగుతుంది అంటే తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్‌లోకి వెళ్తాడనమాట. ఇంకా అక్కడెవరుంటారు అంటే మొబాయ్ ఉంటాడు. రియల్ మొబాయ్ ఉంటాడు. అప్పుడే ఏఐ మొబాయి రియల్ మొబాయ్‌ని అడుగుతూ ఉంటాడనమాట. "ఇది నీ బాడీ కదా! ఇప్పటిదాకా నేను కంట్రోల్ చేశాను. కానీ నీకిప్పుడే కంట్రోల్ వస్తూ ఉంది కదా! సో, అందుకని నిన్ను అడుగుదామనొచ్చాను. ఏంటి అంటే ఇప్పుడు ఎలాగైనా సరే మనం సిస్టమ్‌ని అంటే నా బ్రెయిన్‌ని అప్‌గ్రేడ్ చేయాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు మొబాయ్ అంటాడు, "ఇలా అప్‌గ్రేడ్ చేస్తే ఏమవుతుంది?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఏఐ మొబాయ్ అంటాడు, "అప్‌గ్రేడ్ చేస్తే నీకు హ్యూమన్ కంటే ఎక్కువ పవర్స్ అనేవి వస్తాయి" అని చెప్పేసి ఏఐ మొబాయ్ అంటాడనమాట. ఇంకా మొబాయ్ అంటాడు, "మా పేరెంట్స్‌ని కాపాడడానికి నేను ఏది చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను" అని చెప్పేసి అలా అంటాడు. ఇంక అప్పుడు ఈ కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ఏఐ మొబాయ్ ఏం చేస్తుంది అంటే తన బ్రెయిన్‌ని అప్‌గ్రేడ్ చేసేస్తుందనమాట. ఇంకా అప్పుడే ఈ సీఈఓ లూ ఉంటాడు కదా! సో, తనేం చేస్తాడు అంటే ఒక డ్రిల్లింగ్ మెషిన్ తెచ్చి, "నాకెలా తీయాలో తెలుసు నీ చిప్‌ని" అని చెప్పేసి తన తల మీద పెట్టబోతూ ఉంటాడు. ఇంకా అప్‌గ్రేడ్ అనేది అయిపోయి తను లెగుస్తాడనమాట. మొబాయ్ లెగుస్తాడు. లెగిసిన వెంటనే ఇంక తన తాడ్లనేవి ఇప్పేసుకొని అందరిని కొట్టేస్తాడు. ఇంకా కొట్టేసి వీళ్ళిద్దరిని కూడా కట్లు విప్పేస్తాడనమాట. అంటే మెంగ్యాన్‌వి, వాళ్ళ ఫాదర్‌వి కట్లు ఇప్పేస్తాడు. ఇంకా సీఈఓలు ఏమో పారిపోతూ ఉంటారనమాట. ఇంకా సీఈఓలుని కొడుతూ ఉంటాడు. ఇంక అప్పుడే సీఈఓలు పాకెట్‌లోంచి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైస్ తీసి తన వైపు పెడుతూ ఉంటాడనమాట. ఇంకా తన బ్రెయిన్ ఏమి పని చేయకుండా ఉంటుంది. అప్పుడే తనేం చెప్తాడంటే, "పోలీసులొస్తే నేను నీకు పని చెప్పేస్తానిప్పుడు. నేను నిన్ను పట్టిస్తాను" అని చెప్పి, "నీ సీక్రెట్ అంతా చెప్పేస్తాను" అని చెప్పి సీఈఓలు అంటూ ఉంటాడు. అప్పుడు మొబాయ్ అంటాడు, "నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ అన్నిటి కూడా నేను డిలీట్ చేశాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయినా సరే తన బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయదనమాట. తనకు సరిగ్గా కనిపించకుండా ఉంటుంది. అప్పుడే ఈ సీఈఓలు ఏం చేస్తాడు అంటే, "అప్పుడు నేను నీ చిప్‌ని చూపిస్తాను" అని చెప్పి పక్కన ఒక ఊస ఉంటే దాన్ని తీసుకొని తన తల మీద కొట్టబోతూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో మెంగ్యాన్ వస్తుంది. సో, మెంగ్యాన్‌కి గుచ్చుకుంటుందనమాట ఆ ఊస. ఇంకా తనేం చేస్తాడంటే పారిపోతూ ఉంటాడు. అప్పుడు ఈ రోబోట్ ఏం చేస్తాడు అంటే మొబాయ్ ఏం చేస్తుంటాడు అంటే తన ముందుకు వెళ్తాడనమాట. వెళ్ళి తనని కొడతాడు బాగా. కొట్టి కింద పడేస్తాడు. ఇంక పోలీసులొచ్చిన తర్వాత తనని తీసుకెళ్ళిపోతారనమాట. దాని తర్వాత మొబాయ్ ఏం చేస్తాడు అంటే మెంగ్యాన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "మొబాయ్ ఏం పర్వాలేదు. నేను ఒకవేళ చనిపోతే నా బ్రెయిన్‌లో మళ్ళీ చిప్ పెట్టు. అప్పుడు మనిద్దరం ఇంకా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా మొబాయ్ ఏమో ఏడుస్తూ ఉంటాడనమాట. తర్వాత తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. ఇంక అప్పుడే కేమింగ్ వస్తాడు. కేమింగ్ వచ్చి, "అసలు నువ్వు మెంగ్యాన్‌ని ఏం చేశావు? మెంగ్యాన్‌ని సరిగ్గా చూసుకోవడం రాదా నీకు?" అని చెప్పి తిడుతూ ఉంటాడు. అప్పుడు మొబాయ్ అంటాడు, "అవును, నేను మెంగ్యాన్‌ని సరిగ్గా చూసుకోలేదు" అని చెప్పేసి ఇంకా నేనిప్పుడు తనని ఎలాగన్నా కాపాడతాను అని చెప్పి లోపలికి వెళ్లి ఇంకా ట్రీట్‌మెంట్ అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా మెంగ్యాన్‌కి ట్రీట్‌మెంట్ అనేది చేసేస్తాడు. ట్రీట్‌మెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది. తర్వాత వాళ్ళ మదర్‌కి చెప్తాడనమాట. మెంగ్యాన్ ఇప్పుడు హ్యాపీగానే ఉంది. అంటే తన లైఫ్‌కి ఏం డేంజర్ లేదు అని చెప్పేసి మెంగ్యాన్ గురించి చెప్తూ ఉంటాడు మొబాయ్. తర్వాత మొబాయ్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ డ్యాడీతో మాట్లాడుతూ ఉంటాడనమాట. వాళ్ళ డ్యాడీనేమో, "నాకు నిన్ను చూస్తే చాలా ప్రౌడ్‌గా ఉంది. ఇప్పుడు నీకు ఎలాంటి సమస్యలోంచన్నా ఎదుర్కోవడం ఎలాగో నీకు అన్నీ తెలిసిపోయినాయి" అని చెప్పి వాళ్ళ డ్యాడీ మొబాయ్‌ని అంటూ ఉంటారు. ఇంకప్పుడు మొబాయ్ అంటాడు, "అవును డాడీ, కానీ నేనిలా ఉండటం మంచిదో కాదో కూడా నాకర్థం కావట్లేదు" అని చెప్పేసి మొబాయ్ అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "నువ్వు నన్ను నమ్ము. నువ్వొక మంచివాడివి. అసలు నీలాంటి మిషన్ ఉండటమే చాలా గ్రేట్. అయినా నువ్వు మిషన్‌వి కాదు. నువ్వు నా కొడుకువి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మొబాయ్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. దాని తర్వాత మొబాయ్ ఏం చేస్తాడు అంటే రియల్ మొబాయ్‌తో అంటే ఏఐ మొబాయ్ ఏమో రియల్ మొబాయ్‌తో మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడనమాట. "మన పేరెంట్స్‌ని కాపాడేశాను కదా! సో, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? బ్రతకూడదనుకుంటున్నావా?" అని చెప్పేసి ఏఐ మొబాయ్ ఏమో రియల్ మొబాయ్‌ని అడుగుతూ ఉంటాడనమాట. అంటే ఈ చిప్‌ని డిస్మాంటిల్ చేసేయమంటావా? లేకపోతే ఉంచమంటావా? అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు రియల్ మొబాయ్ అంటాడు, "ఇప్పుడు
ఒక బుల్లెట్ అలాగే గన్ను ఉందనుకో, ఈ రెండిట్లో ఎవరికి డేంజరు అంటే గన్ పట్టుకున్న మనిషికే డేంజరు. సో మనం జాగ్రత్తగా ఉండాలి కదా! ఇప్పుడు మనం ఎలా ఉన్నా సరే బయట ప్రజలైతే ఏమనుకుంటారు, నీ గురించి ఎప్పుడో అప్పుడు బయట తెలుస్తాయి అని చెప్పి రియల్ మొబై అంటూ ఉంటాడు. అప్పుడు రియల్ మొబై అంటాడు తర్వాత, వాళ్ళేమనుకున్నా నేను అంతగా పట్టించుకోను గానీ, మళ్ళీ ఏమన్నా ఇబ్బందులొస్తాయేమోనని నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి రియల్ మొబై అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ఏఐ మొబై అంటాడు, ఒకవేళ గ్లాసు, గన్ను 2 లేకపోతే ఎవరికీ ప్రమాదం ఉండదు కదా! అంటే ఒక రోబోట్ అనేది సేఫ్టీగా కూడా ఉంటుంది కదా! ఎందుకు ఓన్లీ నెగెటివ్‌గానే ఆలోచిస్తారు అని ఏఐ మొబై ఏమో రియల్ మొబైని అడుగుతాడు. ఇప్పుడు నువ్వేమంటావు? నీ డెసిషన్ ఏంటి? మనం ఉందామా? లేకపోతే డిస్మాంటిల్ చేసేద్దామా? అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మొబై ఏమో ఏం మాట్లాడడనమాట. మాట్లాడకుండా ఉంటూ ఉంటాడు. అప్పుడే ఏఐ మొబై అంటాడు, నాకర్థమైంది నువ్వేం చెప్తున్నావో అని చెప్పేసి అంటాడు. ఇంకా కట్ చేస్తే మెంగియాన్‌కేమో మెలుకువ వస్తుంది. ఇంకా మెలుకువ వచ్చేటప్పటికి వెంటనే వాళ్ళ మదర్ అక్కడే ఉంటుందనమాట. వాళ్ళ మదరు, మొబై వాళ్ళ డ్యాడీ కూడా అక్కడే ఉంటారు. ఇంకా మెంగియాన్ లెగంగానే మొబై ఏడి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మొబై వాళ్ళ డ్యాడీ అంటారు, మొబై లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, మాకు తెలీదు ఎక్కడికి వెళ్ళాడో అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా మెంగియాన్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మెంగియాన్ వాళ్ళ మదర్ బయటకి వెళ్తారు. ఇంకా బయటేమో కేమింగ్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ మదర్ ఏమో మెంగియాన్‌కి మెలుకువ వచ్చింది అని చెప్పి చెప్తాడు. ఇంకా మెంగియాన్ దగ్గరికి వెంటనే కేమింగ్ వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయి కేమింగ్ మాట్లాడుతూ ఉంటాడనమాట మెంగియాన్‌తో. అప్పుడు కేమింగ్ ఏమో మెంగియాన్‌తో నువ్వు బానే ఉన్నావా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా మెంగియాన్ ఏమో మొబై ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కేమింగ్ అంటాడు, నాకు తెలీదు అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత కేమింగ్ అంటాడు, నీ లైఫ్‌లో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒక వ్యక్తి అంటే నీకిష్టం, ఇంకో వ్యక్తికి నువ్వంటే ఇష్టం అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మెంగియాన్ ఏమో ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా కొన్ని రోజులనేవి గడిచిపోతాయి. ఇంకా మెంగియాన్ ఏమో అలాగే డల్‌గా కూర్చొని ఇంకా మొబై అలాగే మెంగియాన్ వెళ్ళిన ప్లేస్‌లుంటాయి కదా! సో అక్కడికి వెళ్లి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో మొబై వస్తాడనమాట. అంటే రియల్ మొబై ఒప్పేసుకుంటాడు. అంటే ఈ చిప్‌ని కూడా ఉండటం కోసం. అందుకని చెప్పి ఏఐ మొబై ఏమో తన బ్రెయిన్‌ని ఫుల్‌గా అప్‌గ్రేడ్ చేసుకొని వచ్చేస్తూ ఉంటాడు పరిగెత్తుకుంటూ. ఇంకా మెంగియాన్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మెంగియాన్ ఏమో పరిగెత్తుకుంటూ వెళ్లి మొబైని హగ్ చేసుకుంటుంది. అండ్ ఈ డ్రామా అనేది ఇక్కడితో అయిపోయింది. ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఈ డ్రామాకి వచ్చింది. అండ్ మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు గనుక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.